నడువులో మొదలయ్యి పాదం వరకు షాక్ లాగా స్ప్రెడ్ అయ్యే నొప్పినే మనం సయాటికా అంటాం. అక్కడే ఉంటుందా, కింద వరకు వస్తుందా? కింద వరకు వస్తుంది కానీ ఇది కొంచెం తిమ్మిరిగా ఉంటుంది. తిమ్మిరిగా ఉంటుంది. నడువులో డిస్క్ జారి కానీ అదే కండరాల బిగుతు వల్ల కానీ సయాటిక్ నర్వ్ ప్రెస్ అవటం వల్ల ఈ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఒక 60-70% మందిలో ఇది కేవలం పోస్చర్ కరెక్షన్, ఫిజియోథెరపీ, దాంతోపాటు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల కంప్లీట్గా 3 to 4 weeks అదే స్పాంటేనియస్గా రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇది తీవ్రంగా ఉండి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎటువంటి వాళ్ళకి సర్జరీ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది 6 నుంచి 12 వారాల పాటు మనం మందులు వాడిన, ఫిజియోథెరపీ చేసిన, కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చిన నొప్పి తగ్గకుండా ఉండటం, నిద్ర డిస్టర్బ్ అవటం, వాళ్ళ దినచర్యలో ఈ నొప్పి వల్ల చేసుకోలేకపోవటం ఉంటే వాళ్ళకి సర్జరీ అవసరం. రెండవది కొంతమందికి నొప్పితో పాటు నడుస్తుంటే కాలు జాలుగా ఉండటం, వీక్నెస్ రావటం, చెప్పులు జారిపోవటం, మెట్లు ఎక్కడానికి కష్టంగా ఉండటం ఉంటే దీనికి కూడా సర్జరీ అవసరం అవుతుంది. మూడో ఫీచరు సయాటిక్ నర్వ్ పక్కన మనకి బ్లాడర్కి సంబంధించే నరాలు ఉంటాయి. అవి కంప్రెస్ అయితే కొంతమందికి బ్లాడర్ మీద కంట్రోల్ తప్పిపోతుంది. ఇటువంటి వాళ్ళకు కూడా సర్జరీ అనేది అవసరం అవుతుంది. ఈ పర్టికులర్ పేషెంట్లో నడుము నొప్పితో పాటు సయాటికా ఉండటం, నడుస్తుంటే కాలు జాలుగా ఉండటం, తప్పటడుగు పడటం అంటే మజిల్ వీక్నెస్ ఉంది కాబట్టి దీనికి సర్జరీ అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.